ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. ఆ దశలో భారత్కు భారీ ఊరట లభించింది. భారత్ జెండాతో ఉన్నటువంటి నౌకలు హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించినట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య చర్చలు కూడా ఫలించాయి. ఇక దీంతో పుష్పక్ పరిమళ్ పేరిట కూడా ఉన్నటువంటి 2 ఇండియన్ ట్యాంకర్లు హర్మోజ్ జలసంధిని దాటినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జైశంకర్, అరాగ్చీల మధ్య 3 సార్లు చర్చలు జరిగాయి. మంగళవారం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. హర్మోజ్ నుంచి ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంపై ప్రధానంగా ఇరువురు కూడా చర్చించారు. ఇటు జైశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, ఐరోపా నేతలతోనూ మాట్లాడారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఇరువురు కూడా ప్రధానంగా చర్చించారు. మరోవైపు లైబీరియా జెండాతో ఉన్నటువంటి చమురు నౌక ముంబై పోర్టుకు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తత వేళ భారత్ కెప్టెన్ హర్మోజ్ మీదుగా నౌకను సురక్షితంగా తీసుకొచ్చారు. ఇక సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టులో నౌకలో చమురు లోడ్ అయింది. మార్చి 1ని రాస్ తనూరా నుంచి బయలుదేరినట్లు కూడా అధికారులు తెలిపారు. మొత్తంగా యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత నెలకొన్న వేళ ఈ పరిణామం ఊరటనిచ్చే అంశమేనని నిపుణులు చెబుతున్నారు.